హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్. నేను మీ శివన్. సో ఇవాల్టి క్లాస్లో మనము జనరల్ ఎస్ఐకి సంబంధించి తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ ఉంది కదా, ఈ టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్లో భాగంగా జనరల్ ఎస్ఐలో కొన్ని కరెంట్ అఫైర్స్ టాపిక్స్ అయితే అడిగేదానికి ఆస్కారం ఉందన్నమాట. ఈ కరెంట్ అఫైర్స్ టాపిక్స్ అనేది ఎక్కువగా వార్తల్లో ఉంటాయి కదా, కంపల్సరీ వచ్చే క్వశ్చన్స్ అనమాట. అంటే ఎక్కువగా అడిగేదానికి ఆస్కారం ఉన్న కొన్ని టాపిక్స్ అయితే ఉంటాయి. ఇవాళ నేను మీకు ఈ కరెంట్ అఫైర్స్లో ఉన్నటువంటి టాప్ 10 టాపిక్స్ అయితే చెప్తాను అనమాట. సో టాప్ 10 టాపిక్స్ అయితే చెప్తాను. ఈ టాప్ 10 టాపిక్స్లో నుంచి ఎక్కువ ఎస్ఏ అడగడానికి ఆస్కారం అయితే ఉందన్నమాట. సో కంపల్సరీ 2 ఎస్ఏలు అయితే వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. సో చూద్దాము, ఎందుకంటే ఈ కరెంట్ అఫైర్స్ అనేవి ఎక్కువ వస్తూ ఉంటాయి కాబట్టి దానికి రిలేటెడ్ అనమాట. మీకు ఇచ్చిన సిలబస్లో సబ్జెక్ట్కి రిలేటెడ్గా ఉంటాయి కదా, ఆ టాపిక్స్ ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీట్గా. సో ఇలానే మనము ప్రతి సబ్జెక్ట్కి, మీకు ఎస్ఏలో ఉన్న ప్రతి సబ్జెక్ట్కి కూడా టాపిక్స్ అనేవి ఇస్తూ ఉంటాము. మన మిషన్ కోహినూర్ ప్రోగ్రామ్ ఉంది కదా, మెంటర్షిప్ ప్రోగ్రామ్, అందులో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాము. అయితే ఇవాళ మనము ఈ కరెంట్ అఫైర్స్ టాపిక్స్ ఎలా ఉంటాయి చూద్దాం. అయితే ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఇందులో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మనకి స్టాటిక్ అనమాట. అంటే సిలబస్లో మెన్షన్ చేశారు కదా, ఈ సిలబస్కి రిలేటెడ్గా కొన్ని కరెంట్ అఫైర్స్ టాపిక్స్ ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎన్టీ ఉంది, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇచ్చారు కదా, రీసెంట్ డెవలప్మెంట్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని చెప్పేసి జనరల్ ఎస్ఏలో వాటిలో అడగొచ్చు. తర్వాత డైనమిక్స్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్ అని చెప్పి డైనమిక్స్ ఇన్ పాలిటిక్స్ అని చెప్పేసి అడిగారు కదా, సో అందులో నుంచి కూడా అడిగేదానికి ఆస్కారం అయితే ఉంటుంది. సో ఇంకా మనం చూసుకుంటే కొన్ని సోషల్ ఇష్యూస్ అనమాట. సో సామాజిక సమస్యలు ఉంటాయి కదా, దీనికి సంబంధించి అడిగేదానికి ఆస్కారం ఉంది. సో ఎకనమిక్ గ్రోత్కి సంబంధించి అడిగేదానికి ఆస్కారం ఉంది. ఇలా మనకి కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా ఉన్న టాపిక్స్ అన్ని నుంచి అడుగుతూ ఉంటారు. అయితే మీరు గత ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అనమాట, యూపీఎస్సీ కావచ్చు, ఏబిపిఎస్సీ పేపర్స్ ఏమైనా గమనించి చూడండి. ఖచ్చితంగా కొన్ని కరెంట్ అఫైర్స్ నుంచి ఎక్కువ ఎస్ఏలు అనేవి అడుగుతూ ఉంటారు. నేనేం చేస్తానంటే ఈ క్లాస్లో మీకు టాప్ 10 టాపిక్స్ కరెంట్ అఫైర్స్లో ఏమున్నాయి మనకు లాస్ట్ 1 ఇయర్ నుంచి ఖచ్చితంగా మీరు 1 ఇయర్ అయితే చూసుకోవాలన్నమాట. సో 1 ఇయర్ టాపిక్స్ ఖచ్చితంగా చూసుకోవాలి. ఈ 1 ఇయర్ టాపిక్కి సంబంధించి కరెంట్ అఫైర్స్లో ఏమున్నాయో నీట్గా ఒక్కో టాపిక్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, క్లారిటీగా చూడండి. సో ఇక్కడ నేను చెప్పేది ఓన్లీ కరెంట్ అఫైర్స్ టాపిక్స్ అనమాట. సో రిమైనింగ్ మీకు 6 చాప్టర్స్ ఉన్నాయి కదా జనరల్ ఎస్ఏలో, వీటికి సంబంధించి రిమైనింగ్ అన్నీ కూడా మన మిషన్ కోహినూర్ ప్రోగ్రామ్ ఉంది కదా, ఈ మిషన్ కోహినూర్ ప్రోగ్రామ్లో మిగతా అన్నింటి కూడా లిస్ట్ అవుట్ చేయిస్తాను. ఇంపార్టెంట్ అంటే ఖచ్చితంగా ఎక్కువ వచ్చేదానికి ఆస్కారమైన టాపిక్స్ కూడా లిస్ట్ అవుట్ చేయిస్తాను. నేను పీడిఎఫ్స్ కూడా కొన్ని ప్రొవైడ్ చేస్తాను అనమాట. ఇందులో మీకు 10 పీడిఎఫ్స్ వరకు 10 పీడిఎఫ్ వరకు ఎస్ఏలు కూడా ప్రొవైడ్ చేస్తాము. చాలా ప్రిడిక్టబుల్ ఉన్న టాపిక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాము. ఎవరైనా మిషన్ కోహినూర్ ప్రోగ్రామ్ జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ టీమ్ యొక్క లింక్ ఉంది. ఆ లింక్ ద్వారా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ అయితే మీకు ఫుల్ డీటెయిల్స్ ఇస్తారన్నమాట. మీరు ఇంట్రెస్టెడ్ ఇన్ మిషన్ కోహినూర్ అని చెప్పేసి మెసేజ్ చేయండి మన వాట్సాప్ టీమ్కి. వాళ్ళు రిమైనింగ్ మీకు అన్ని డీటెయిల్స్ ఇచ్చి మిమ్మల్ని జాయిన్ చేసుకుంటారు. ఓకేనా? సో మనకి ప్రైవేట్ టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంటుంది, అందులో అనౌన్స్మెంట్స్ అన్నీ ఇస్తూ ఉంటాము. ఆన్సర్కి సంబంధించి అన్నీ చెప్తాం అనమాట. సో ఇప్పుడు మనము ఈ జనరల్ ఎస్ఏకి సంబంధించి మొత్తము ఈ 10 టాపిక్స్ ఏమున్నాయి, సో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్లో ఉండే 10 టాపిక్స్ ఏమైనా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే దీనికి సంబంధించిన బేసిక్స్ చెప్పిన తర్వాతే మనం టాపిక్స్లోకి వెళ్తే నీట్గా అర్థమవుతుంది అనమాట. సో ఎక్కువ మనకి కరెంట్ అఫైర్స్ ఎక్కడి నుంచి వస్తాయి, సైన్స్ అండ్ టెక్ ఇక్కడి నుంచి అడగడానికి ఆస్కారం ఉంటుంది. అలా కాకుండా నేను మీకు క్లారిటీగా ర్యాండమ్ చెప్పేస్తాను 10 టాపిక్స్ ఏమున్నాయని చెప్పేసి. సో ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్. సో ఈ ఇంపార్టెంట్ టాపిక్స్లో భాగంగా 10 ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్తాను కదా. ఇందులో ఫస్ట్ వచ్చేసి ఉచితాలు అనమాట. సో ఫ్రీబీస్ అంటారు, మన తెలుగులో వచ్చేసి ఉచితాలు అంటాం. సో ఉచిత పథకాలు కావచ్చు, ఉచితాలు అంటారు. ఈ ఫ్రీబీస్ వల్ల గవర్నమెంట్స్ యొక్క ఎకానమీ చాలా దెబ్బతింటుంది అనమాట. సో ఇష్ట ప్రకారము పొలిటికల్ పార్టీస్ అనేవి ఎలక్షన్కి ముందు చెప్తాయన్నమాట. సో హామీలు ఇస్తాయి, తర్వాత వాటిని అమలు పరుస్తూ ఉంటాయి. సో ఈ ప్రీబీకి సంబంధించినటువంటి కంప్లీట్ డేటా మొత్తం మీ దగ్గర ఉండాలన్నమాట. ఎందుకంటే ఎస్ఐ దానికి ఎక్కువ అవకాశం ఉంది. మనం ఎగ్జాంపుల్ చూసుకుంటే రీసెంట్గా కర్ణాటక కావచ్చు, సో కర్ణాటక నెక్స్ట్ తెలంగాణ, సో 2 ఇవి కావచ్చు, నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తమిళనాడు, తర్వాత చాలా రాష్ట్రాలు ఎక్కువ మన సౌత్లో ఈ ఫ్రీబీస్ అనేవి ఎక్కువ మనం చూస్తూ ఉంటాము. నార్త్ ఇండియాలో కూడా, సో నార్థన్ ఇండియాలో కూడా ఎక్కువగా ఈ ఫ్రీబీస్ కల్చర్ అనేది వచ్చిందనమాట. సో ఈ పొలిటికల్ పార్టీస్ అనేవి వాళ్ళకు గెలుపు కోసం ఇష్టప్రకారం హామీలు ఇస్తూ ఉంటారు. సో దానివల్ల చాలా దెబ్బతింటుంది. ఇప్పుడు ఫ్రీ బస్ స్కీమ్ ఉంది, తెలంగాణలో ఉంది, కర్ణాటకలో ఉంది, సో ఆంధ్రప్రదేశ్లో కూడా తీసుకొస్తున్నారు. సో దీనివల్ల ఆర్టీసీకి చాలా నష్టమైతే ఉంటుందన్నమాట. సో దీనివల్ల ఎకానమీ అనేది చాలా దెబ్బతింటుంది. అయితే కొన్ని ఫ్రీబీస్ వల్ల అడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. ఈ ఫ్రీబీస్ వల్ల కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి, కొన్ని నెగిటివ్స్ కూడా ఉంటాయి, పాజిటివ్స్ ఉంటాయి అనమాట. సో కాబట్టి దీనికి సంబంధించిన కంప్లీట్ డేటా ఉండాలి. అయితే దీనికి సంబంధించి నేను ఎస్ఏ ఆల్రెడీ ప్రొవైడ్ చేశాను. సో పీడిఎఫ్ అయితే ఇచ్చున్నాను. సో ఎక్కడ ఇచ్చానంటే నేను మిషన్ కోహినూర్ ప్రోగ్రామ్లో, సో మన మెంటర్షిప్ ప్రోగ్రామ్లో ఫ్రీబీకి సంబంధించిన కంప్లీట్ ఎస్ఏ అనేది ఇవ్వడం జరిగింది. సో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఉంది, అక్కడి నుంచి జాయిన్ అవ్వండి. సో చాలా ఇంపార్టెంట్, దీనికి సంబంధించిన కంప్లీట్ డేటా మీ దగ్గర ఉండాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్రీబీస్ తర్వాత ఎక్కువ ఎగ్జామినేషన్ పరంగా వార్తలు ఎక్కువగా ఉండేది మనకు వచ్చేసి G20 సమావేశం అనమాట. సో G20 సమ్మిట్ అనేది మనకి 2023కి సంబంధించి, సో 2023 సమ్మిట్ అనేది ఇండియా అనేది అధ్యక్షత వహించింది అనమాట. ఈ G20కి సంబంధించినటువంటి కంప్లీట్ డేటా అనేది మీ దగ్గర ఉండాలి. ఎందుకంటే ఎకానమీ పరంగా కావచ్చు,
పాలిటిక్స్, జియో పాలిటిక్స్ పరంగా కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా, ఎడ్యుకేషన్, హెల్త్ అన్ని సెక్టర్స్ పరంగా G20 సమావేశం సంబంధించిన అవుట్కమ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా దానివల్ల ఇండియా అనేది ఏ విధంగా బెనిఫిట్ అవుతుంది, ఈ టాపిక్స్ అడిగేదానికి ఆస్కారం ఉంది కాబట్టి ఇవి కూడా చూసుకోండి. సో నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ టాపిక్ వచ్చేసి చంద్రయాన్ 3. సో మనకి స్పేస్ పరంగా రీసెంట్గా ఉండే వచ్చేసి చంద్రయాన్ 3 అనమాట. ఈ చంద్రయాన్ 3కి సంబంధించినటువంటి సిగ్నిఫికెన్స్ పరంగా సో సిగ్నిఫికెన్స్ అడగొచ్చు, ఇంకా ఎలా అయినా అడగొచ్చు అనమాట. సిగ్నిఫికెన్స్ కాకుండా ఎలా అడగొచ్చు. సో దీనికి సంబంధించి నేను PDF అయితే మిషన్ కోహినూర్ ప్రోగ్రామ్లో ప్రొవైడ్ చేస్తున్నాము. సో మిషన్ కోహినూర్ ప్రోగ్రామ్లో దీనికి సంబంధించి కూడా PDF అయితే ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. సో మిషన్ కోహినూర్లో మీకు కంపల్సరీ ఎక్కువ వచ్చేదానికి ఆస్కారం ఎస్ఎస్ అన్ని ఇస్తాము. సో దీంతోపాటు 10 నుంచి 15 క్వశ్చన్ ఆన్సర్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం సబ్జెక్ట్కి. ప్రతి సబ్జెక్ట్కి 10 నుంచి 15 క్వశ్చన్ ఆన్సర్స్, మోస్ట్ ప్రిడిక్టబుల్ టాపిక్స్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. మీకు ప్రతి సబ్జెక్ట్లో హై ప్రియారిటీ టాపిక్స్ ఏమన్నా కూడా చెప్తాం అనమాట. ప్రతి జూమ్ సెషన్స్ చెప్తూ ఉంటాము. ఎవరైనా మిస్ అయ్యి ఉంటే వాటికి సంబంధించిన రికార్డ్ కూడా ఇస్తూ ఉంటాం. సో ఇట్లా ఈ 3 టాపిక్స్ చూసుకోండి. ఎగ్జామినేషన్ పరంగా చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 3 టాపిక్స్ అయితే బాగా వార్తల్లో ఉన్నాయి. సో ఫ్రీబీస్ ఒకటి, తర్వాత G20 సమావేశము, నెక్స్ట్ చంద్రయాన్ 3 అనమాట. నెక్స్ట్ మనం చూస్తే సో నెక్స్ట్ 4th టాపిక్ చూద్దాము. సో 4th టాపిక్ వచ్చేసి ఎక్కువ వార్తలో ఉన్నది యూనిఫామ్ సివిల్ కోడ్. ఇది ఎప్పుడు ఎస్ఎల్ అడుగుతూనే ఉంటారు. సో ఎవ్రీ ఆల్టర్నేటివ్ యూపీఎస్సీలో కావచ్చు, అంటిలో కూడా అడుగుతూ ఉంటారు. సో మనకి యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆర్టికల్ 44 కింద అయితే వస్తుందన్నమాట. ఆర్టికల్ 44 కింద. సో ఇది మొట్టమొదటిసారి ఉత్తరాఖండ్ అనమాట. సో మన దేశంలో యూకే అంటే ఉత్తరాఖండ్. సో ఉత్తరాఖండ్ అనేది మొట్టమొదటిసారి మన దేశంలో యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొచ్చినటువంటి స్టేట్ అనమాట. అయితే మనకి పోర్చుగీస్ సివిల్ కోడ్, కామన్ సివిల్ కోడ్ ఉంది, ఆల్రెడీ గోవాలో ఉంది. అది పక్కన పెట్టేస్తే యూనిఫామ్ సివిల్ కోడ్ పరంగా మొట్టమొదటి రాష్ట్రం వచ్చేసి ఉత్తరాఖండ్. యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకురావడం వల్ల భారతదేశానికి పాజిటివ్నెస్ ఉంటుందా లేదా నెగిటివ్ ఉంటుందా, ఇలా మొత్తం థీమ్ బేస్డ్గా మీరైతే ప్రిపేర్ అవ్వాలన్నమాట. దానివల్ల సిగ్నిఫికెన్స్ ఏంటి, అది భారతదేశానికి అవసరమా లేదా, ఇట్లా అడిగేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇది కూడా చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ 370 అనమాట. సో ఆర్టికల్ 370 జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించి కూడా అడిగేదానికి ఆస్కారం ఉంటుంది, వార్తల్లో ఉంది. ఇది ఎస్పెషల్లీ ఎలా అడుగుతారంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనమాట. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అయితే దీనికి సంబంధించి కూడా ఉందన్నమాట. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఆన్ ఆర్టికల్ 370 అనమాట. సో దీనికి సంబంధించి కూడా జాగ్రత్త చూసుకోండి. ఎందుకంటే సో ఆర్టికల్ 370 దాన్ని మొత్తం కూడా దీనికి నిద్రావస్థలోకి తీసుకెళ్ళింది గవర్నమెంట్. అంటే అది పని చేయకుండా కొన్ని రోజులు హోల్డ్ చేశారు. సో దీనివల్ల జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది 2 రకాలుగా 2 యూటీస్కి అయితే అయింది. ఒకటి జమ్మూ అండ్ కాశ్మీర్, ఇంకోటి వచ్చేసి లద్దాఖ్ అనమాట. సో లద్దాఖ్ యూటీస్కి అయింది. దీనికి సంబంధించి అడ్వాంటేజెస్ ఏమున్నాయి, కాశ్మీర్ స్టేట్కి సంబంధించి, ఆ తర్వాత దీనివల్ల బెనిఫిట్స్ ఉన్నాయా లేదా, ఇది ఏ విధంగా ఇంపాక్ట్ చూపిస్తుంది ఇండియన్ పాలిటిక్స్లో పరంగా, కాన్స్టిట్యూషన్ పరంగా, మొత్తం డేటా మొత్తం కూడా మీ దగ్గర అయితే ఉండాలన్నమాట. కాబట్టి ఇది కూడా జాగ్రత్తగా అయితే చూసుకోండి. నెక్స్ట్ 6th టాపిక్ అనమాట. 6th వచ్చేసి మనకి ఎస్సీ ఎస్టీకి సంబంధించి, సో ఎస్టీ ఎస్టీకి సంబంధించి వర్గీకరణ చేస్తున్నారు, సెన్సెస్ చేస్తున్నారు, రిజర్వేషన్స్ అనమాట. ఈ రిజర్వేషన్కి సంబంధించి కూడా చూసుకోండి. ఇక్కడ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ కాకుండా ఓబీసీ గురించి కూడా అడగడానికి ఆస్కారం ఉంది. సో ప్రజెంట్ మోడర్న్ ఇండియాలో సో రిజర్వేషన్స్ అనే అవసరమా లేదా, ఇట్లా కూడా ఎస్ఆర్ ఆస్కారం ఉంది. సో ప్రజెంట్ ఇప్పుడు వర్గీకరణ సెన్సెస్ తీసుకొస్తున్నారు కదా, ఎస్సీ ఎస్టీ ఆ రిజర్వేషన్ సంబంధించి సెన్సెస్ తీసుకొస్తూ ఉన్నారు. ఈ సెన్సెస్ వల్ల ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి, వాళ్ళు రిజర్వేషన్ కోల్పోతున్నారా, ఉన్నాయా లేదా, వీటికి సంబంధించి ఎటువంటి చేంజెస్ ఉంటాయి, ఎలా ఇంపాక్ట్ ఉంటుంది, మొత్తం కూడా చూసుకోవాలి. ఇది కూడా ఎగ్జామినేషన్ పరంగా దానికి ఆస్కారం అయితే ఉందన్నమాట. సో ఆర్టికల్ 370కి సంబంధించి కూడా నేను మిషన్ కోహినూర్లో PDF అనేది ప్రొవైడ్ చేస్తాను. సో యూనిఫామ్ సివిల్ కోడ్కి సంబంధించి కూడా PDF అనేది ప్రొవైడ్ చేస్తాము. ఆల్రెడీ కొన్ని 6 PDF అనమాట, 6 SS అయితే ఆల్రెడీ PDFలో ప్రొవైడ్ చేస్తున్నాము. చాలా ఇంపార్టెంట్ SS ఇవన్నీ కూడా. సో దీనికి సంబంధించి కూడా చూసుకోండి. ఆల్రెడీ PDF అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. SS సంబంధించి మంచి డేటా, చాలా ఎక్సలెంట్గా ఉంటుంది మన డేటా అనేది. ఆ అనేది మీరు రాశారంటే చాలా మంచి మార్క్స్ అయితే పడతాయన్నమాట. సో 50కి మీరు 35 అబోవ్ 40+ మార్క్స్ తెచ్చుకునే విధంగా, సో 40+ మార్క్స్ తెచ్చుకునే విధంగా 50కి మనమైతే SS ప్రిపేర్ చేస్తాము. చాలా నీట్గా ఉంటాయి. అనేది అర్థమవుతుంది ప్రతి ఒక్కరికి. తెలుగు ఇంగ్లీష్ మీడియం, ఈ SS మొత్తం కూడా తెలుగు మీడియం ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం సపరేట్గా మీకు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఇలా ఇవి 6 టాపిక్స్. నెక్స్ట్ 7th టాపిక్. సో 7th టాపిక్ బాగా వార్తలు అనేది మణిపూర్ ఇష్యూ. సో మణిపూర్ రాష్ట్రానికి సంబంధించి కుకీ ట్రైబ్ ఇదంతా ఇష్యూ అయింది కదా. సో దీనికి సంబంధించి చూసుకోండి. సో దీంతోపాటు మనకి ఆర్టికల్ 371 అనమాట. సో 371 ఉంటుంది. ఇవి మనకి 371A నుంచి J వరకు ఉంటాయి కదా. సో J వరకు మనకి ఇవన్నీ ఆర్టికల్స్ ఉంటాయన్నమాట. వీటికి సంబంధించి చూసుకోవాలి. అంటే స్పెషల్ ప్రొవిజనల్ స్టేట్స్ ఉంటాయన్నమాట. స్పెషల్ ప్రొవిజనల్ స్టేట్స్ అనేవి కొన్ని ఉంటాయి. సో దీనికి సంబంధించిన ప్రొవిజన్స్ ఏమున్నాయి, ఈ మణిపూర్ ఇష్యూకి సంబంధించి కూడా క్లారిటీగా ప్రతి ఈవెంట్ కూడా మీరే చూసుకోవాలి. ఎగ్జామినేషన్ పరంగా అడిగేదానికి ఆస్కారం అయితే ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ 8th టాపిక్ చూద్దాము. సో 8th టాపిక్ అనేది ఈ బోర్డర్ అనమాట. సో మన ఇండియన్ బోర్డర్కి సంబంధించి, సో బోర్డర్ మేనేజ్మెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ మధ్య ఎక్కువ వార్తల్లో ఉంది. సో బోర్డర్ మేనేజ్మెంట్ అనమాట. సో ఇండియాకి సంబంధించిన బోర్డర్ మేనేజ్మెంట్ ఆఫ్ ఇండియా. సో ఇది మనకి చూసుకుంటే ఇండో చైనా బోర్డర్ కావచ్చు, సో ఇండో
ఆ చైనా బోర్డర్ కావచ్చు, సో ఇండో పాకిస్తాన్ బోర్డర్ కావచ్చు, ఇండో మయన్మార్ బోర్డరు, ఇండో బంగ్లాదేశ్ బోర్డర్, ఇవన్నీ చూడండి బాగా ఇష్యూస్ అవుతుంటాయి. ఎప్పుడు ఈ మధ్య ఇండో నేపాల్ బోర్డర్ కూడా బాగా ఇష్యూ అవుతుంది. ఎందుకంటే కొన్ని ప్రాంతాలని వాళ్ళు నేపాల్లో కలాపాని రీజన్ ఉంది కదా, మన ఆ లిపులేకు కలాపాని, ఇవన్నీ మన భారత భూభాగానికి సంబంధించిన ప్రాంతాలు అన్నమాట. అయితే ఇప్పుడు నేపాల్ యొక్క కొత్త పట్టంలో వాళ్ళకి మ్యాప్లో మా ప్రాంతాలు అన్నట్టుగా వాళ్ళు చూపిస్తున్నారు, సో కొత్త రాజ్యాంగంలో. కాబట్టి బోర్డర్ మేనేజ్మెంట్ కూడా ఎప్పుడు వార్తల్లో ఉంటుంది. ఇలాంటి టాపిక్స్ కూడా ఎక్కువ అడుగుతుంటారు కాబట్టి ఇవి కూడా చాలా జాగ్రత్త చూసుకోండి. ఎస్పెషల్లీ మనకి ఇండో చైనా బోర్డర్ గురించి ఎక్కువ అడుగుతుంటారు. సో లాస్ట్ టైం ఏబిపిఎస్సీలో కూడా ఎస్ఐ ఇండో చైనా బోర్డర్ కాన్ఫ్లిక్ట్స్ గురించి అడిగారు అనమాట. బోర్డర్ కాన్ఫ్లిక్ట్స్ గురించి ఎస్ఐ అడగడం జరిగింది. యూపీఎస్సీలో కూడా చాలాసార్లు మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పేపర్స్ చూడండి, ఎక్కువ ఇండియన్ బోర్డర్ మేనేజ్మెంట్కి సంబంధించి ఎక్కువ అడుగుతూ ఉంటారు అనమాట. సో ఈ టాపిక్స్ కూడా కొంచెం మనసులో పెట్టుకొని జాగ్రత్తగా ఎస్ఎస్ ప్రిపేర్ చేసి పెట్టుకోండి. బయట చిక్కే మ్యాటర్ అనేది ఏదో చదివేయకుండా నీట్గా ఎస్ఐ ప్రిపేర్ చేసుకోవాలి. బయట ఉండే బుక్స్ అనేది థౌజండ్స్ ఆఫ్ పీపుల్ చదువుతారు, అలా కాదు, వాల్యుయేషన్ చేసుకోవాలి. మీరు ప్రతిదానికి వాల్యుయేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. వాల్యుయేషన్ ఎవరైతే చేసుకుంటారో ఎస్ఐలో వాళ్ళు 35 ఈజీగా మినిమం 35 వస్తాయి, మ్యాక్సిమం వచ్చేసి 40+ మార్క్స్ తెచ్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మీరు 35 మార్క్స్ అనమాట. సో 35 × 3 3 ఎస్ఎల్కి మీరు 35 మార్క్స్ అనేది తెచ్చుకున్నారంటే మీరు 105 మార్క్స్లో పడతారు. అర్థమైందా? సో ఇట్లా అనమాట. ఈ విధంగా అయితే మీరు నీట్గా ఎగ్జామినేషన్ పరంగా తెచ్చుకోవచ్చు. 100+ మార్క్స్ మినిమం తెచ్చుకోవాలి ఎస్ఐలో. 100+ మార్క్స్ మీకు పడ్డాయంటే మీరు రేస్లో ఉంటారు అట్లా. సో ఇదొకటి. నెక్స్ట్ 9th టాపిక్. సో 9th టాపిక్ వచ్చేసి చాలా చాలా ఇంపార్టెంట్ మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా గగనయాన్. సో గగనయాన్ గురించి చూసుకోండి, ఎగ్జామినేషన్ పరంగా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం మొట్టమొదటిసారి హ్యూమన్స్ని స్పేస్లో పంపిస్తున్నాం. సో హ్యూమన్స్ని స్పేస్లోకి అయితే పంపిస్తున్నాము. సో 4 మెంబర్స్ని అయితే మనం చూస్ చేసుకున్నాము. దీనికి సంబంధించి చూసుకోండి, ఇప్పటివరకు మనము మనకంటే ముందు అమెరికా కావచ్చు, చైనా, రష్యా వాళ్ళు పంపించున్నారనమాట స్పేస్లోకి. సో అమెరికా రష్యా వాళ్ళు ఎప్పటి నుంచో పంపుతూ ఉన్నారు. సో ఇప్పుడు మనం రష్యా సహకారం, ఫ్రాన్స్ సహకారంతో మనం గగనయాన్ తీసుకొస్తూ ఉన్నాము. మొట్టమొదటిసారి మనం కూడా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఉంటుంది అనమాట, ISS అని చెప్పేసి ఉంటుంది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి మనం కూడా మనుషులు పంపిస్తున్నాం కాబట్టి ఎగ్జామినేషన్ పరంగా దీనికి సంబంధించి కూడా అడిగడానికి ఆస్కారం అయితే ఉందన్నమాట. ఇటువంటి టాపిక్ కూడా నీట్గా మీరు దీనికి సంబంధించి కూడా ఎక్కువ ఎగ్జామినేషన్ పరంగా చూసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ టాపిక్ మనం డిస్కస్ చేస్తున్నలో ట్యాక్స్ సిస్టమ్. సో ఇండియాలో ట్యాక్స్ సిస్టమ్ ఎలా ఉంది? సో ట్యాక్స్ సిస్టమ్ ఇన్ ఇండియా. సో ప్రజెంట్ మనకి మన బడ్జెట్లో ట్యాక్స్ సిస్టమ్కి సంబంధించి చాలా చేంజెస్ తీసుకొచ్చారనమాట. సో దాని మీద చాలా విమర్శలు అయితే వచ్చాయన్నమాట. క్రిటిసిజం అనేది ఎక్కువ రావడం జరిగింది. కాబట్టి ఈ ట్యాక్స్ సిస్టమ్కి సంబంధించి కూడా ఏదైనా ఆస్కారం అయితే ఉంటుంది. ఇది ఎకనమిక్ గ్రోత్ అనమాట. సో మన ఎక్కడ వస్తుందంటే ఎకనమిక్ గ్రోత్ చాప్టర్ ఉంది కదా. సో ఎకనమిక్ గ్రోత్ అండ్ జస్టిస్ ఉంది, మనకి ఎకనమిక్ గ్రోత్ అండ్ జస్టిస్ ఉంటుంది ఈ యూనిట్లో. ఈ ఎకనమిక్ గ్రోత్లో భాగంగా ట్యాక్స్ సిస్టమ్ గురించి అడిగేదానికి ఆస్కారం అయితే ఉండొచ్చు. కాబట్టి దీనికి సంబంధించి కూడా ఒకసారి చూసుకోండి. చాలా పెద్ద ఎత్తున విమర్శలు అయితే వచ్చాయన్నమాట. ఎందుకంటే లాంగ్ టర్మ్ గెయిన్ ట్యాక్స్ కావచ్చు, ఆ షార్ట్ టర్మ్ గెయిన్ ట్యాక్స్ అనేది విపరీతంగా పెంచేసింది గవర్నమెంట్ అనేది. సో పూర్ పీపుల్ పూర్ అవుతున్నారు, రిచ్ పీపుల్ రిచ్ అవుతున్నారు. పూర్ పర్సన్, రిచ్ పర్సన్ ఇద్దరు సేమ్ ట్యాక్స్ అయితే పే చేస్తున్నారు. సో దీనివల్ల మిడిల్ క్లాస్ కావచ్చు, పూర్ పీపుల్ అనేది ఎక్కువ కోల్పోతున్నారు అనమాట. సో ఇలాంటివి కూడా అడిగేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇవి కూడా చాలా జాగ్రత్తగా అయితే ప్రిపేర్ అవ్వండి. సో మళ్ళీ చెప్తున్నాను, ఎస్ఎస్ చాలా చాలా ఇంపార్టెంట్, మీరు కేర్లెస్ చేయొద్దు. సో ఎవరైనా ప్రిపరేషన్ సరిగా లేకుండా మనం మిషన్ కోహినూర్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ అయితే తీసుకొచ్చాము. చాలా చాలా నీట్గా ఉంటుంది ఈ ప్రోగ్రామ్ అనేది. సో ఇందులో మీకు ఆన్సర్ రైటింగ్ సంబంధించిన బేసిక్స్ మొత్తం ఉంటాయన్నమాట. బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ ఉంటాయి. మీకు ప్రతి సబ్జెక్ట్కి 10 నుంచి 15 క్వశ్చన్ ఆన్సర్స్ నేనే ఇస్తాను. దీంట్లో టెయిల్ వర్డ్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత మీకు ఎస్ఐకి సంబంధించిన సపరేట్ మాడ్యూల్ ఉంటుంది. ఈ ఎస్ఎస్లో నేను 10+ ఎస్ఎస్ మీకు PDF అనేది ప్రొవైడ్ చేస్తాము. ఈ కోర్స్ అంతా కూడా మీకు తెలుగు మీడియం ఉంటుంది, అలానే ఇంగ్లీష్ మీడియం కూడా ఉంటుంది. సో తర్వాత ఇక్కడ మీకు 35 హిందూ ఆర్టికల్స్ కూడా నేనే ప్రొవైడ్ చేస్తాను. హిందూ ఆర్టికల్స్ ఉంటాయి కదా, హిందూ ఆర్టికల్స్ PDF కూడా తెలుగు ఇంగ్లీష్ మీడియం 2 నేనే ఇస్తాను. తర్వాత ప్రతి సండే మీకు జూమ్ సెషన్స్ అనేవి కండక్ట్ చేస్తున్నాము. ఈ సెషన్స్లో మీ డౌట్స్ క్లియర్ చేస్తాము. సో మీకు 24/7 ఇంటరాక్షన్ ఉంటుంది. టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది మనకి. సో ప్రైవేట్ టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది. ఈ టెలిగ్రామ్ గ్రూప్లో మీకు అన్ని అనౌన్స్మెంట్స్ ఇస్తూ ఉంటాము. సో ఆన్సర్స్ ఎలా రాయాలి, పారాగ్రాఫ్స్ ఎలా రాయాలి, ఎక్కడ బుల్లెట్ పాయింట్స్ రాయాలి, ఇటువంటి అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాము. సో ఎలా జాయిన్ అవ్వాలంటే మన డిస్క్రిప్షన్లో వాట్సాప్ యొక్క లింక్ ఇచ్చామన్నమాట. సో వాట్సాప్ టీమ్ యొక్క లింక్ ఇచ్చాము. ఆ వాట్సాప్ టీమ్ ద్వారా మీరు మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ అయితే మీకు డీటెయిల్స్ ఇస్తారు. డీటెయిల్స్ తర్వాత మీరు జాయిన్ అవ్వాలనుకుంటే పేమెంట్ అవి చేసుకొని నీట్గా మిమ్మల్ని జాయిన్ చేసుకుంటారు. తర్వాత ప్రైవేట్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ చేస్తారు. మీరు ఏమైనా మిస్ అయినటువంటి జూమ్ సెషన్స్ ఉంటాయి కదా, ఈ సెషన్స్ మొత్తం కూడా రికార్డ్ చేసి నీట్గా టెలిగ్రామ్లో ఇచ్చున్నాం అనమాట. ఈ టెలిగ్రామ్ గ్రూప్లో ఇచ్చున్నాము. క్లారిటీగా వినడము మీరు రాసుకుంటే సరిపోతుంది. సో మీరు లేట్ అయ్యే కొద్దీ జూమ్ సెషన్స్ అనేవి కోల్పోతూ ఉంటారనమాట. సో కాబట్టి జాయిన్ అవ్వండి. ఈ ఆన్సర్ రైటింగు సో మీకు ఎక్కడైతే 3 మార్క్స్ పడుతున్నాయో, 3 మార్క్స్ ఎక్కడైతే పడుతున్నాయో అక్కడ 5 నుంచి 6 మార్క్స్ పడే విధంగా మన మెంటర్షిప్ అయితే ఉంటుంది. మన మెంటర్షిప్ యొక్క లక్ష్యం ఏంటంటే మీకు 3 మార్క్స్ వచ్చే ప్లేస్లో 5 నుంచి 6 మార్కులు ఎలా గెయిన్ చేసుకోవాలి, ఇటువంటి టిప్స్ ఉంటాయన్నమాట. ఎక్కువ మనం టెయిల్ వర్డ్స్ని బేస్ చేసుకొని చెప్తాం. ఎందుకంటే
వాళ్ళు ఏమడిగారో రాయాలి, మీకు తెలిసింది కాదు. కాబట్టి ఇటువంటి అన్ని కూడా ట్రైన్ చేస్తాం నీట్గా. చాలా తక్కువ సీట్స్ ఉంటాయి. త్వరలోనే ప్రోగ్రామ్ కూడా క్లోజ్ చేస్తున్నాము. ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే త్వరగా జాయిన్ అవ్వండి. ఇది ఓవర్గా దీనికైతే సంబంధించింది. నెక్స్ట్ క్లాస్లో మనం క్లారిటీగా రిమైనింగ్ ఏమన్నాయో క్లారిటీగా డిస్కస్ చేసుకుందాము. ఈ ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పేపర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పేపర్ కూడా ఎలా రాయాలో చెప్తాం మిషన్ కోహినూర్లో. ఈ ఎస్ఎస్ సంబంధించి కూడా కొన్ని వీడియోస్ అనేవి చేస్తూ ఉన్నాము. ఎస్ఎస్ ఎలా రాయాలి మొత్తం కూడా కంప్లీట్ ప్యాకేజ్ మొత్తం కూడా ఇందులో అయితే ఉంటుంది. మీకు చాలా నీట్గా ఉంటాయి అన్నమాట. కరెంట్ అఫైర్స్ టాపిక్స్ ఇవన్నీ కూడా చెప్పడం అయితే జరుగుతుంది. సో జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ జాయిన్ అవ్వండి. అలానే మన టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో దానికి సంబంధించిన లింక్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. కీప్ వాచింగ్, కీప్ లెర్నింగ్. నేను మీ శివన్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.